ఓం గణేశాయ నమః. పార్వతీ పరమేశ్వరులు హిమాలయాలలో ఉన్న ఒక వనంలో విహరిస్తుండగా వారి దర్శనం కోసం మునులు వచ్చారు. ఆ సమయంలో శివుని తొడపై కూర్చుని ఉన్న అమ్మవారు కోపంతో వెంటనే లేచి వెళ్ళింది. అప్పుడు శివుడు, దేవి, నీకు నేను ఒక వరం ఇస్తున్నాను. ఇకపై ఈ వనంలో ఎవరు వచ్చినా స్త్రీగా మారిపోతారు అన్నాడు. ఇది తెలియని సుజ్జమునుడు అనే మహారాజు వేటాడి అలసి వనంలోకి ప్రవేశించి ఇలాదేవి అనే రాకుమారిగా మారింది. ఇలాదేవి సౌందర్యానికి మురిసి బుధుడు ఆమెను వివాహం చేసుకున్నాడు. వారికి పురూరవుడు అనే పుత్రుడు జన్మించాడు. తరువాత గురు వశిష్ఠుని ద్వారా అమ్మవారి అనుగ్రహంతో ఒక నెల స్త్రీగా ఒక నెల పురుషునిగా మారి రాజ్యపాలన చేసి తరువాత 100 సంవత్సరాలు అమ్మవారి కోసం తపస్సు చేసి ముక్తిని పొందాడు సుజ్జమన మహారాజు. ఈ వనమునే అంబికావనం లేదా కుమారవనం అని అంటారు. ఇది దేవీ భాగవతంలో చెప్పబడింది. ఓం శ్రీ మాత్రే నమః.